అమెరికా సాంకేతికతపై ఆధారపడడం తగ్గించే దిశగా చైనా తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే కొన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థల కంప్యూటర్ల నుంచి మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ను తొలగించాలని చైనా ఆదేశించింది. డేటా భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో విండోస్ 10 వెర్షన్ను తొలగించాలంటూ చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ కొన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థలను ఆదేశించింది. నిజానికి విండోస్ 10 వెర్షన్ ను 2027 ఫిబ్రవరి నుంచి నిలిపివేయాలని చైనా నిర్ణయించినప్పటికీ కొన్ని నెలల ముందే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా ఏజెన్సీలు కైలిన్ ఓఎస్, యూనిటీ ఓఎస్ సహా దేశీయ లైనెక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ల వైపు మొగ్గు చూపుతాయని భావిస్తున్నారు.